ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క సమాధానము మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా అనేటటువంటి ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం సంబంధించినటువంటి ఈ మాటను అపోస్తులుడైనటువంటి పౌలు గారు యోధా క్రైస్తవులకు పాత నిబంధనలోని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6లో దేవుడు యెహోషువతో చేసినటువంటి వాగ్దానమును ప్రియా దేవుని బిడ్డారా, ఈ మాటను మరి యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మరి ఈ వాగ్దానమును అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి యోధా క్రైస్తవులకు వ్రాసి తెలియపరచుట ద్వారా యోధా క్రైస్తవులకు మరి 3 విషయాలు తెలియజేయాలని మరి పౌలు గారు అనుకున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, మరి మొదటి విషయం, లోకములోని సిరి సంపదలన్నిటికంటే దేవుడు మనతో మరి ఉండడం ఎంతో మేలు అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఈ విషయాన్ని వ్రాసి యోధా క్రైస్తవులకు మరి తెలియపరచుట ద్వారా. రెండవది ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మనతో ఉంటే మనకు అవసరమైన వాటన్నిటినీ ఆయనే మనకిస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని కూడా తెలియజేయాలని ఆయన మరి తలంచి ఉద్దేశించి మరి తెలియపరిచినట్టు ఈ యొక్క వాగ్దానపు మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మూడవది ప్రియా దేవుని బిడ్డారా, ఆయన మనలో లేక ఆయన మనతో ఉండటం ద్వారా అన్ని విషయాల్లోనూ మనం తృప్తిగా ఉండగలం. తృప్తిగా ఉండటం నేర్చుకోగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యోధా క్రైస్తవులకు తెలియపరచాలని మరి పాత నిబంధనలో యెహోషువతో దేవుడు చేసిన ఈ వాగ్దానాన్ని మరొకసారి మరి ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ మరి ఆ ఒక జ్ఞాపకాన్ని చేస్తూ యోధా క్రైస్తవులకు ఈ విషయాలు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో మనం చూస్తున్నప్పుడు నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం విశ్వసించినటువంటి దేవుడు మనలను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు అని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా మరి దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆయన మనల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవునిగా ఉండే గొప్ప దేవుడని ఈ సందర్భం మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొన్ని సందర్భాల్లో మరి క్రైస్తవ వివాహ ప్రమాణాల్లో ప్రియా దేవుని బిడ్డలారా నిన్ను విడువను ఎడబాయను అని ప్రియా దేవుని బిడ్డలారా ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకోవడం మరి రోజుల వ్యవధిలో లేక నెలల వ్యవధిలోనే లేక సంవత్సరం వ్యవధిలోనే ఏదో ఒక కారణాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఏదో కారణాన్ని చూపుతూ ఒకరిని ఒకరు ఎడబాసేటటువంటి పరిస్థితులను మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు కొంతమంది మరి బాప్తిసమును తీసుకునేటటువంటి సందర్భంలో మరి ఆ దేవుణ్ణి నేను విడిచిపెట్టను, సంఘాన్ని సేవకుని కూడా నేను విడిచిపెట్టను అని సేవకుడు వేసే కొన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు మరి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టనండి, మరి సంఘాన్ని విడిచిపెట్టను, మిమ్మల్ని కూడా విడిచిపెట్టనని ప్రమాణాలు, వాగ్దానాలు, తీర్మానాలు కూడా బాప్తిస్మ సమయంలో మరి వారు చేసుకునేటటువంటి కొంతమంది మరి దేవుని బిడ్డలు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కొన్ని నెలల్లో లేక మరి కొన్ని రోజుల్లోనే మరి బాప్తిస్మం తీసుకున్న తదుపరి సంఘాన్ని విడిచి వేరొక సంఘానికి మరి వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ప్రమాణం లేక మనిషి చేసే వాగ్దానం లేక మనిషి చేసుకునేటటువంటి తీర్మానం ఇలా ఉంటుంది అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను.
దేవుడు ఇలా కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నిజానికి మరి యొక్క వాగ్దానమును దేవుడు యెహోషువతో మరి చేసినటువంటి వాగ్దానము అయ్యున్నది ప్రియా దేవుని బిడ్డలారా. యెహోషువ గ్రంథం 1:6 మనం చూస్తున్నప్పుడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అనుటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమే యెహోషువ శత్రు రాజులను జయించుటకు యెహోషువకు గొప్ప బలాన్ని ఇచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమే ఇశ్రాయేలీల మధ్య గొప్ప గుర్తింపును గౌరవాన్ని యెహోషువకు దేవుని వలన కలుగునట్లు చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఈ వాగ్దానమే యెహోషువను ఇశ్రాయేలీలకు ఒక గొప్ప నాయకుడిగా యెహోషువ ఉండి వారిని నడిపించుటకు యెహోషువకు మానసిక ధైర్యాన్ని ఆత్మబలాన్ని ఇచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానమే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైన కానానులోనికి ప్రవేశించేంత వరకు యెహోషువను ఇశ్రాయేలీలకు గొప్ప నాయకునిగా ముందుండి ప్రియా దేవుని బిడ్డలారా నడిపించుటకు కారణము అయింది. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషువ ఇశ్రాయేలీలకు ముందుండి వారిని నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా మరి ఈ వాగ్దానమే యెహోషువను నడిపించినట్లు మనం చూస్తుంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని ఏమాత్రమును విడువడు ఎడబాయుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు మరి తన యొక్క పరిచర్యకు పిలుచుకున్నటువంటి వారిని ఏమాత్రమును ఆయన విడువడు ఎడబాయుడు. దేవుడు తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి తన ప్రజలను ఆయన విడువడు ఎడబాయడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనలను విడువక ఎడబాయక ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనలను ఎవరు ఏమీ చేయలేరనేగా ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన విడువక ఎడబాయక ఆయన మనతో ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అనేటటువంటి అర్థము ఇందులో మనకు కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలను పరీక్షించాలి అంటే దేవుడే మనలను పరీక్షించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన తప్ప మరి ఎవరు కూడా మనలను పరీక్షించలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా మనల్ని పరీక్షించాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది కూడా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క అనుమతి ఉండాలి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను నిన్ను విడువను ఎడబాయను అని ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా, మరి విడువని ఎడబాయిని దేవుని యొక్క తోడును ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఆయన తోడును సుస్థిరం మనం చేసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడువని దేవుడు ఎడబాయిని దేవుడు మనతో ఉన్నాడు గనుక మనకి ఒకవేళ ఏ రకమైనటువంటి శ్రమకరమైన శోధనకరమైన పరిస్థితులు ఎదురైనా వాటి నుండి ఆయన విడిపించి ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని గొప్ప చేసే గొప్ప దేవునిగా, దీర్ఘాయువు చేత మన తృప్తిపరిచేటటువంటి గొప్ప దేవునిగా ఆయన విశ్వసించిన మన జీవితాల్లో ఆయన ఉంటానని ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎడబాపులు దూరమైనప్పుడు మానసిక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒక్కోసారి కొన్ని సమస్యలను కొన్ని బాధలను కొంతమందికి చెప్పుకోలేని ఒక కృంగుబాటుకి మనం గురవుతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. మనుషుల యొక్క మరి ఏదైనా నీ కుటుంబంలో ఎవరైనా ఒకవేళ మరణ రూపంలో ఒకవేళ ఎడబాపు అయినప్పటికీ నిన్ను విడువని దేవుడు ఎడబాయని దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. గనుక మరలా నీ ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవునిలో ముందుకు సాగిపోవాలే తప్ప మరి నన్ను ఎంతగా ప్రేమించిన వ్యక్తి మరి నాకు దూరం అయిపోయాడని కృంగిపోక ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఏదో కొన్ని పరిస్థితులను బట్టి మరి మరణకరమైన పరిస్థితుల ద్వారా కొంతమంది జీవితాల్లో అనుకోకుండా దూరం అవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులను పదే ఆలోచన చేసి నేను ఒంటరిని అని మరి కృంగిపోకుండా నిన్ను విడువని దేవుడు ఎడబాయని దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా
ఆయన నీతో మాట్లాడుతున్నారు కనుక ఏమండి మరి నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నిత్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు ఉండే దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోక, మరి ఎదురైనటువంటి ప్రతి విధమైన శోధనల్లో మరి అక్కడతో ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోక దేవుని వైపు చూసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు కొనసాగిస్తే ప్రియా దేవుని బిడ్డ, అనేక ఆత్మీయుల ద్వారా దేవుడు మరలా మరి నిన్ను బలపరిచి ముందుకు నడిపించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ సహోదరులను ఆత్మీయ సహోదరులను మరి ఆత్మీయ రూపంలో ఒక మంచి కుటుంబాన్ని కూడా దేవుడు నీకు ఇస్తూ అద్భుత రీతిలో నిన్ను ముందుకు నడిపించే, ఆ రకంగా నిన్ను విడువని దేవునిగా, ఎడబాయిన దేవునిగా, మానసిక సంతోషాన్ని, మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమునిచ్చి నడిపించే గొప్ప దేవునిగా నీ పట్ల ఆయన ఉన్నాడు, ఉంటాడు, ఉండబోతున్నాడని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఈ మాటలను విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ఈ విధముగా వాగ్దాన సంబంధమైన ఈ విషయాలు మా ప్రియులకు తెలియపరచుటలో, వారిని బలపరచుటలో మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప ఆత్మ నడిపింపు అభిషేకాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి, వారి అక్కరలు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. ఏ రకమైనటువంటి సమస్యల్లో ఉన్నారు, యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, వాటి విషయాల్లో మంచి విజయాలు యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి ఉద్యోగాలు, వారి యొక్క చదువుకు తగ్గ ఇగోనైనా మంచి జీతం కలిగిన ఉద్యోగాలు యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయండి. యవ్వన బిడ్డల వివాహ విషయాలు కొంతమంది తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలు సఫలపరిచి మంచి కుటుంబాలను యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయండి, కృప చూపించండి. ఎవరైనా శరీర బలహీనతలతో ఉంటే వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ ఆరోగ్యాన్ని వారికి దయచేయమని దేవా మరొకసారి ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ దేవా ఇగోనైనా మరి గర్భఫలాలు లేని వారు ఎవరున్నా వారికి యేసుక్రీస్తు నామములో గర్భఫలాలు అనుగ్రహించి తద్వారా సంతాన ప్రాప్తులుగా దీవించి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలో ఏకీభవించిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించు కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.